इस भारत भूमि में साकार प्रजापिता ब्रह्मा के तन में प्रवेश करते हैं और उनके द्वारा इस सारे ब्रह्मांड के आदि मध्य और अंत के कर्मों का ज्ञान देते हैं, जिसे दिव्य अवतरण कहा जाता है। जब स्वयं परमात्मा भारत भूमि पर आते हैं, तब उनके सर्वोच्च ईश्वर शक्ति के भंडार होने के कारण इस भारतीय भूखंड की चुंबकीय शक्ति बढ़ने लगती है। వారికి బాబా పట్ల నిశ్చయం చేయించండి, తరువాత ముందుకు వెళ్ళండి. అల్ఫ్ పట్ల నిశ్చయం చేయించకుండా జ్ఞానాన్ని ఇవ్వటం టైం వేస్ట్ చేసుకోవడం. ప్రశ్న: ఏ ముఖ్యమైన పురుషార్థం స్కాలర్షిప్ తీసుకోవడానికి అధికారిగా చేస్తుంది? అంటే ఏంటి? ఆ పురుషార్థం చేస్తే ఎంత మంచి మార్కులు వస్తాయంటే, అంటే స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది? బాగా ఫుల్గా మార్కులు వస్తే అప్పుడు ఇంత బాగా చదివేవాళ్ళు అని చెప్పి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు. అట్లా స్కాలర్షిప్ తీసుకునే మార్కులు వచ్చేస్తాయంట, అధికారం వచ్చేస్తుందంట ఆ పురుషార్థం చేస్తే. ఏ పురుషార్థం అది అని అంటున్నారు. ఆన్సర్: అంతర్ముఖంగా ఉండడము. ముఖం బయటకు ఉంటుందా, లోపలికి ఉంటుందా? ఎటు ఉంటుంది? 24 గంటల్లో. అదనమాట, దాన్ని బట్టే మనకు మార్కులు. మీరు చాలా అంతర్ముఖిగా ఉండాలి. బాప్ హే కళ్యాణకారి, కళ్యాణ్ కే లియే హీ రాయ్ దేతే హే. బాబా కళ్యాణకారి, కళ్యాణం కోసమే సలహా ఇస్తారు. जो अंतर्मुखी योगी बच्चे हैं, वह कभी देहाभिमान में आकर रूसते व लड़ते नहीं. ఎవరైతే అంతర్ముఖిగా యోగిగా ఉండే పిల్లలో వారిలో అలిగే అలవాటు, గొడవపడే అలవాటు ఉండవు. వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది, చాలా కొద్దిగా మాట్లాడతారు. యజ్ఞ సేవ ఇష్టంగా చేస్తారు. వహ జ్ఞాన్ की तीख नहीं करते हैं, याद में रहकर सर्विस करते हैं. వారు ఒకటే జ్ఞానం చెప్పడమే చెయ్యరు, యోగంలోనూ ఉంటారు, సర్వీస్ కూడా చేస్తారు. అది బాబా అనేకం. అంతర్ముఖత అనే గుణం ఉంటుంది, చాలా అంతర్ముఖిగా ఉండాలి. బాబా కళ్యాణకారి, కళ్యాణం కొరకే సలహా ఇస్తారు. అంతర్ముఖిగా యోగిగా ఉండే పిల్లలు ఎప్పుడు దేహాభిమానంలో వచ్చి అలగరు, గొడవలు పడరు. వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది, చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవ ఇష్టంగా చేస్తారు. ఎక్కువ జ్ఞానం యొక్క మాటలు ఎక్కువ. మవాన్నారు ఓ పెట్టలాగా కోస్తూ ఉండరంట. అది కూడా ఏంటి, విసుగొస్తుంది కదా. ఊరికనే జ్ఞానం చెప్తూ ఉన్నారనుకోండి, అది కూడా ఏమంటారు, బాబా ఓ పెట్టలాగా కుయ్యకండి, కాస్త యోగం కూడా చేయండి, సర్వీస్ కూడా చేయండి, అప్పుడు ఆ పెట్టలాగా కూసిన దానికి విలువ. లేకపోతే ఊరికే పెట్ట కూస్తూ ఉందనుకోండి, ఏమైనా లాభం ఉందా? బాబా అంటున్నారు కాబట్టి యోగం చేయనప్పుడు, సర్వీస్ చేయనప్పుడు ఆ పెట్టలాగా కూస్తే చెవి కింద పోరులాగా ఉంటుంది తప్ప లాభమేమీ ఉండదని బాబా ఉద్దేశం అన్నమాట. సారాంశం చెప్తారా? ओम शांति। अक्सर करके देखा जाता प्रदर्शनी सर्विस के समाचार भी आते हैं, तो मूल बात जो बाप के पहचान की है उस पर पूरा निश्चय ना बिठाने से बाकी जो कुछ समझाते रहते वह कोई की बुद्धि में बैठना मुश्किल है।
బాబా అంటున్నారు ముఖ్యంగా ప్రదర్శనీల్లో ఇట్లా బాబాకి ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి. ఆ సమాచారాల్లో బాబా ఇలా చెప్పాము, ఇలా సర్వీస్ చేశాము అంటారు, ఎంతోమందికి చెప్పామంటారు. కానీ ముందు బాబా మీద నిశ్చయం కలిగించండి. ఒక 10 నిమిషాలు చెప్పండి, పావు గంట చెప్పండి. ముందు బాబా చిత్రము, బాబా గురించిన జ్ఞానం, భగవంతుడు ఎవరు అనేది, లేదా సర్వాత్మల తండ్రి అనేది, ఇట్లా పరమాత్ముడు కర్తవ్యాలు, ఇలాంటివన్నీ కూడా చెప్పి ముందు భగవంతుడి మీద నిశ్చయం అనేది కలిగించి ఆ తర్వాత చెప్పాలి అంటున్నారు. లేకపోతే ఏం చెప్పినా కానీ వాళ్ళ బుద్ధిలో ఎక్కడం కష్టం. అలా అని నచ్చలేదు అంటారు, మళ్ళీ బాగుంది బాగుంది చాలా బాగా చెప్పారు అంటారు. ఏమన్నా అర్థమైందా అంటే అర్థం కాలేదని. బాబా అంటున్నారు ఏం అర్థం కాకుండా, నిశ్చయం లేకుండా బాగుంది బాగుంది అంటే ఏం ఉపయోగం ఉంది అంటున్నారు. ముందు బాబా పరిచయము, బాబా ఎవరు అనేది తెలియాలి అంటున్నారు. బాప్కే మహావాక్య హే ముజే యాద్ కరో మే హీ పతిత్ పావన్ హూ. భగవంతుడి మహావాక్యాలు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి, నేనే పతిత పావనుణ్ణి, అప్పుడే నన్ను జ్ఞాపకం చేస్తేనే పావనంగా అవుతుంది. ముఖ్యమైన విషయం కదా. కాబట్టి భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు, అది కూడా తెలియాలి. ఎందుకంటే భక్తిలో ఏం అలవాటైపోయింది, హనుమంతుడి దగ్గరికి వెళ్ళినా భగవంతుడే అనేస్తున్నారు, భగవంతుడు ఆయనే అంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా భగవంతుడు అనేస్తారు. వ్యాసుడిని కూడా వ్యాస భగవానుడు అనేస్తారు. ఇట్లా ఎవరిని పెడితే వాళ్ళనే భగవంతుడు అనేస్తారు. కానీ వాళ్ళకి చెప్పాలి ఇంతమంది ఉండరు, భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు అనేది చెప్పాలన్నమాట. వారు మాత్రమే పతిత పావనుడు అవుతారు, కానీ ఇంకా ఎవ్వరూ పతిత పావనుడు కాదు. అలాగే వారే జ్ఞాన సాగరుడు, వారే సుఖ సాగరుడు, వారే ఉన్నతోన్నతమైన వారు. ఇది నిశ్చయం జరగాలి. भक्ति मार्ग में जो शास्त्र वेद गीता भागवत सब खंडन हो गए हैं. బాబా అంటున్నారు భక్తి మార్గంలో వేదాలు, శాస్త్రాలు, గీత, భాగవతము అన్నీ ఖండితమైపోయాయి. భగవాన్తో ఖుద్ కహతే హే యా मैंने नहीं सुनाया. స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు, నేను ఏ శాస్త్రము చెప్పలేదు, నేను ఏ వేదాలు చెప్పలేదు, అది మీరు రాసుకున్నవే. నేను ఏ భాగవతము చెప్పలేదు, అది కూడా మీరు రాసుకున్నదే అని అంటారు. మేరా జ్ఞాన శాస్త్రం మే నహీ హై. భగవంతుడు ఇచ్చే జ్ఞానము అంటే నా జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. అవన్నీ భక్తి మార్గం యొక్క జ్ఞానము, భక్తి మార్గం యొక్క విషయాలు. భగవంతుడు ఇచ్చే జ్ఞానం ఏంటి? సద్గతిని ఇచ్చే జ్ఞానం. అదేంటిది? శాస్త్రాల్లో ఉన్నది భక్తిని నేర్పించేటువంటి విస్తారమైనటువంటి విషయాలు. నేను సద్గతిని ఇచ్చే జ్ఞానమే ఇస్తాను, తర్వాత ఇది ప్రాయలోపం అయిపోయి అందరూ మర్చిపోతారు. ఎందుకంటే దీని ప్రారంధమే బోలెడంత సమయం వస్తుంది మీకు, ఈ జ్ఞానాన్ని పొందినటువంటి ప్రారంధము ఇదే బోలెడంత సమయం వస్తుంది. తర్వాత మళ్ళీ భక్తి మొదలవుతుంది. ఎప్పటి వరకైతే జబ్ తక్ బాప్ కా నిశ్చయ బైఠే తో సమझे. ముందు బాబా మీ నిశ్చయం అయితే ఇవన్నీ తెలుస్తాయి కదా. భగవాన్ వాచ యహ భక్తి మార్గకే శాస్త్ర హై. భగవాన్ వాచ అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు అంటున్నారు. జ్ఞాన్ ఔర్ భక్తి ఆధా ఆధా చల్తీ హై. జ్ఞానం సగం సమయం నడుస్తుంది, భక్తి సగం సమయం నడుస్తుంది. ఇక్కడ జ్ఞానం సగం సమయం అంటే అర్ధకల్పము జ్ఞానమే చదువుకోరు. జ్ఞానం వల్ల ప్రారంభము అర్ధకల్పం ఉంటుంది, అక్కడ భక్తే చెయ్యరు కాబట్టి దాన్ని జ్ఞానం సగం సమయం అన్నారు. అంతేగాని ఈ జ్ఞానం సగం సమయం అంతా చదువుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సారవంతమైంది, ఫలాన్ని ఇచ్చేది. దాంట్లో ఏం సారం లేదు కాబట్టి అర్ధకల్పం చేస్తూనే ఉంటారు, ఏ ఫలము ఉండదు, అల్పకాలికమైన ఫలం అన్నమాట. भगवान जब आते हैं तो अपना परिचय देते हैं. मैं कहता हूँ 5000 वर्ष का कल्प है. భగవంతుడు ఎప్పుడైతే వస్తారో తన పరిచయాన్ని ఇస్తారు. బాబా అంటారు 5000 సంవత్సరాల కల్పం పిల్లలు బ్రహ్మ ముఖం ద్వారా నేను అర్థం చేయిస్తున్నాను. तो पहली मुख्य बात बुद्धि में बिठानी है कि भगवान कौन है. మొట్టమొదట ముఖ్యమైన విషయము అందరి బుద్ధికి ఎక్కాలి.
భగవంతుడు ఎవరు? यह बात जब तक बुद्धि में नहीं बैठी है तब तक और कुछ भी समझाने से कुछ असर नहीं होगा. ఇది అర్థం కానంత వరకు ఏం చెప్పినా ప్రభావం ఉండదు. మొత్తం శ్రమంతా దీనిలోనే ఉన్నది. బాబా వచ్చారు, వచ్చి అందరి శవపేటికల్లోంచి మేల్కొల్పుతున్నారంట. అందరూ ఏమైపోయారంట? పూర్తిగా శవాల మాదిరిగా శవాభిమానంలో వచ్చేసారు. ఇప్పుడు శివాభిమానంలో వచ్చాం, అప్పుడు శవాభిమానంలో ఉన్నాం. అంటే శరీరం మీద అభిమానంతో బతికాం, కానీ శివబాబా మీద ఆత్మాభిమానిగా బతకలేదు కదా. కాబట్టి బాబా అంటున్నారు, మిమ్మల్ని నేను మేల్కొల్పుతున్నాను అంటున్నారు. శాస్త్రాది పన్నేసేతో నహి జగేంగే. మరి అర్ధకల్పం శాస్త్రాలు ఇవన్నీ చదివారు కదా, మరి అప్పుడు మేల్కొన్నారా అంటే అప్పుడు మేల్కోలేదు కదా అంటున్నారు బాబా. ఎప్పుడు మేల్కొన్నారు? బాబా వచ్చి మేల్కొల్పినప్పుడే మేల్కొన్నారు కదా, ఇంకెప్పుడు మేల్కోలేదు కదా అంటున్నారు. అతీతంగా అయిపోయినాయి. ఒపీనియన్ ఇలాంటివి కూడా పిల్లలు రాయిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రాయించినా కానీ కొందరు గొప్ప కోసం రాసేస్తారు, వాళ్ళకేం అర్థం కాదు. చాలా బాగుంది, ఇది అందరికీ తెలియాలి, ఇది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది, ఇష్టం వచ్చిందంతా రాసేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు విఐపీలుగా పెట్టి మీ అభిప్రాయం రాయండి అని మనం ఒక బుక్ పెట్టి రాయించినా కానీ ఒక్కొక్కసారి అది వాళ్ళకేం అర్థం కాదు, కానీ గొప్ప కోసం ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారన్నమాట. అందుకనే బాబా అంటున్నారు, ముందు పరిచయం అనేటువంటిది ఇవ్వడం ముఖ్యము. तो काम का नहीं रहता, इसलिए सर्विस होती नहीं. निश्चय हो तो समझे, बरोबर ब्रह्मा ద్వారా జ్ఞానం దే రहे. బాబా అన్నారు, ముందు నిశ్చయం అనేది జరగాలి. పరమాత్ముడు బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది అర్థం కాకపోతే ఇంకెందుకు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ చెప్పే ముఖ్యమైన విషయమే అది. ఇక్కడ ఏ శాస్త్రాల విషయాలు వినిపించట్లా, ఇక్కడ భగవంతుడే అవతరించి జ్ఞానం ఇస్తున్నారు. అది కూడా ఎవరిలో అవతరించి? బ్రహ్మబాబాలో అవతరించి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఏ విధమైనటువంటి పుస్తకాలు, వేదాలు, శాస్త్రాలు, భక్తి అలాంటివి అవసరము లేదు. భగవంతుడిని జ్ఞాపకం చేయడం ముఖ్యమైన విషయం. మనుష్య బ్రహ్మ को देख कितना मूझते, क्योंकि बाप की पहचान नहीं है. కొత్తగా వచ్చిన వాళ్ళు బ్రహ్మబాబాను చూస్తారనుకోండి, ఎవరైనా అనుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ये सब जानते भक्ति मार्ग अब पास हो गया है, कलयुग में है भक्ति मार्ग और संगम पर है ज्ञान मार्ग. బాబా అంటున్నారు, భక్తి మార్గం అనేటువంటిది మీది అయిపోయింది, ఆ సమయం అనేది గడిచిపోయింది. ఇప్పుడు ఏంటి? జ్ఞాన మార్గం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సంగమ సమయంలో ఉన్నారు. కలియుగం గడిచిపోయింది కదా, మన కోసమైతే కలియుగం గడిచిపోయింది. కాబట్టి మన భక్తి కూడా భక్తి చేయాల్సిన టైం కూడా అయిపోయింది. ఇప్పుడు సంగమం, జ్ఞాన మార్గంలో నడవాల్సినటువంటి సమయం. కాబట్టి ఇప్పుడు జ్ఞానంలో నడుస్తారు, పురుషార్థం చేస్తారు. మీరు సంగమయుగి, రాజయోగం నేర్చుకుంటున్నారు, ఇంకా దైవీ గుణాలు కూడా అన్నీ ధారణ చేస్తున్నారు. ఇవన్నీ కొత్త ప్రపంచం కోసమే. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? కొత్త ప్రపంచం వచ్చాక చేయరు కదా, వచ్చే ముందే చెయ్యాలి. అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ రాజ్యం అనేది చేస్తారు కదా. కాబట్టి సంగమయుగం వహ దిన్ ప్రతిదిన్ తమో ప్రధాన్ బంతే. సంగమయుగంలో ఉన్న వాళ్ళకి కలియుగంలో ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? కలియుగంలో ఉన్నవాళ్ళు రోజు రోజుకి కిందికి దిగిపోతూ ఉంటారు. అంటే ఈరోజు ఇంత తమో ప్రధానంగా ఉన్నారు, రేపు ఇంకొంచెం ఎక్కువ అవుతారు, ఎల్లుండు ఇంకొంచెం ఎక్కువ, ఇంకొక రవ్వ పెరుగుతుంది అన్నమాట. కానీ మన తమో ప్రధానత పెరుగుద్దా? అలా కాదు, మనది సతో ప్రధానత పెరుగుతుందా? మామన్నారు, మీరు సంగమయంలో ఉన్నారు కాబట్టి మీది సతో ప్రధాన స్థితి పెరుగుతూ ఉంటుంది, పాపమేమో తగ్గుతూ ఉంటుంది, పుణ్యమేమో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళదేమో పుణ్యమేమో తగ్గుతూ ఉంటుంది, పాపమేమో పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పరమాత్మని జ్ఞాపకం చేయట్లా. కాబట్టి రోజు రోజు దేహాభిమానంలోనే కర్మ చేస్తారు. దేహాభిమానంలో కర్మ చేస్తే బాబా ఒక్కరోజు నన్ను మర్చిపోయి మీరు కర్మ చేసినా మీకు ఎంతో కొంత పాపం జమ అవుతుంది అంటారు. ఎందుకంటే దేహాభిమానంలో చేస్తారు కాబట్టి అని చెప్పి.
మరి ఒకరోజు మర్చిపోతేనే మనకి పాపం జమ అయితే అసలు వాళ్ళు జ్ఞాపకమే చేయట్లా, వాళ్ళకంత జమ అవుతూ ఉంటుంది, కొంచెం 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 అట్లా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇక వాళ్ళకి. तो उस तरफ तमो प्रधानता बढ़ती जाती, इस तरफ तुम्हारा संगम युग पूरा होता जा रहा है. ఒకవైపు వాళ్ళ తమో ప్రధాన ప్రపంచంలో తమో ప్రధానతేమో పెరుగుతుంది, ఇటువైపు ఏమో సంగమ యుగం అనేది పూర్తయిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు, అది కూడా నంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు. బాబా రోజు పురుషార్థం చేయిస్తారు. నిశ్చయ బుద్ధిగా అవ్వండి, విజయంతిగా అవుతారు. बच्चों में तिक तिक करने की आदत बहुत है, बाप को याद करते ही नहीं, याद करना बड़ा कठिन है. బాబా అంటున్నారు పిల్లలు ఒకటేగా పిట్టలాగా కూస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఒకటే మాటల్లో రావడం అనే అలవాటు బాగా పెరిగిపోయింది అంటున్నారు. అసలు నన్ను జ్ఞాపకమే మాట్లాడుతుంటే ఇంక నన్నేం జ్ఞాపకం చేస్తారా అంటున్నారు బాబా. ఎంతసేపు మాట్లాడితే అంతసేపు బాబాను మర్చిపోయినట్టేనంటాను. బాబా అంటున్నారు ఇట్లా కబుర్లు చెప్పుకునే అలవాటు ఏమైందంట, పెరిగిపోయింది అంటున్నారు. నన్ను జ్ఞాపకమే చేయట్లేదు. అలాంటి వాళ్ళకి యోగం చేయమంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? యోగం చేయాలంటే ఫస్ట్ సైలెన్స్లో కూర్చోవాలి. అది ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా అనిపిస్తుంది అని బాబా అంటున్నారు. तो बाप को याद करना छोड़ अपनी ही तीक तीक सुनाते रहते हैं. బాబా అంటున్నారు కొందరు బాబా పిల్లలే ఉంటారు, వాళ్ళని యోగం చేయమని కూర్చోబెడితే అసలు బాబా ఏం చెప్పారంటే అని మొదలు పెడతారండి. ఒక గంట సైలెన్స్గా యోగం చేయమంటే మాత్రం చేయలేరని బాబా అంటున్నారు. ఎట్లాగా పిట్టలాగా కూస్తూ ఉండమంటే పోస్తారు తప్ప జ్ఞాపకం చేయమంటే మాత్రం చేయలేరు అంటున్నారు. ఎందుకు ఆ జ్ఞానం ఎందుకు అసలు అని బాబా, యోగమే చేయలేనప్పుడు ఆ జ్ఞానం ఎందుకు? ఇంకా బాబా మీద నిశ్చయం అవ్వకుండా చిత్రాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళొద్దు, ముందు బాబా మీద నిశ్చయం చేయించండి అంటే, లేకపోతే అర్థం అవ్వదు. ముందు అల్ఫ్ అర్థమైతేనే తర్వాత బాబా ఇచ్చే వారసత్వం అనేది అర్థమవుతుంది. సత్యుగం అర్థం అవ్వాలి, దేవతలు అవ్వడం అంటే అర్థం అవ్వాలి, ఇవన్నీ అర్థం అవ్వాలంటే ముందు బాబా అర్థం అవ్వాలి అంటున్నారు. అల్ఫ్ అర్థం కాకుండా బాద్షాహీలో వారసత్వంలో వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది. किसकी नब्ज को जानते नहीं, ओपनिंग करने वाले को भी पहले बाप का परिचय देना है. ఎవరినైనా ఓపెనింగ్ చేయడానికి పిలుస్తారు, విఐపి వస్తారు, ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో గవర్నరో ఇలా వస్తారు అనుకుందాం. ఒకవేళ బాబా అంటున్నారు వాళ్ళకి ఏం చేయాలి, ఫస్ట్ బాబా పరిచయం అనేది ఇవ్వాలి అంటున్నారు అన్నమాట. లేకపోతే ఏమవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. यह है ऊंचे ते ऊंच बाप ज्ञान का सागर है, बाप यह ज्ञान अभी ही देते हैं. వీరే ఉన్నతోన్నతమైన తండ్రి, వీరే జ్ఞానసాగరుడు, ఇవన్నీ చెప్పాలి. బాబా ఇప్పుడు మాత్రమే జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు వినలేని వాళ్ళు ఇంకెప్పటికీ ఈ భాగ్యం పొందలేరు. సత్యుగంలో ఈ జ్ఞానం అవసరం ఉండదు. ఈ జ్ఞానం విన్నవాళ్లే, తయారైన వాళ్ళే సత్యుగంలో వెళ్తారు. తర్వాత భక్తి మొదలవుతుంది. दुर्गति మొదలైపోయిన తర్వాత बाप कहते हैं जब दुर्गति अर्थात मेरी निंदा पूरी होने का समय होता तब मैं आता. ద్వాపర యుగం అంటే దుర్గతి మొదలైంది, మళ్ళీ దుర్గతి కూడా ఎండ్ అవుతుంది. అంటే భగవంతుడు నింద చేసి చేసి ఎండింగ్కి వచ్చేస్తారనమాట. అప్పుడు బాబా వస్తారు. అర్ధకల్పం నా నింద చేయడం కూడా జరుగుతుంది కదా అంటున్నారు. आधा कल्प उन्हों को निंदा करनी ही है, जिनकी भी पूजा करते ऑक्यूपेशन का पता नहीं. तुम बच्चे बैठ समझाते तो, परंतु खुद का ही बाप से योग नहीं तो औरों को क्या समझा सकेंगे. మీరే యోగం చేయకపోతే, మీకే నిశ్చయం లేకపోతే జ్ఞానం మీద మీరు ఇతరులకు ఏం చెప్తారు ఇంకా అంటున్నారు. బల్ శివ బాబా कहते परंतु योग में बिल्कुल रहते नहीं तो विकर्म भी विनाश नहीं होते. కొందరు శివ బాబా అంటారు, ప్రేమగానే అంటున్నట్టు ఉంటుంది, కానీ ఊరికినే పైకి అంటూ ఉంటారు. భక్తిలో కృష్ణ కృష్ణ అనడం అలవాటు, రామరామ అనడం అలవాటు. అట్లాగే ఇక్కడ కూడా శివబాబా అనడం అలవాటు, అలా ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తూ ఉంటారు, యోగం అనేది చేయలేకపోతూ ఉంటారు. యోగం చేయలేకపోతే వికర్మలు పోవు కదా, ధారణ కూడా జరగదు కదా, దైవీ గుణాలు రావు కదా. అందుకనే బాబా ఏమంటారు, పిల్లలు అంతర్ముఖిగా అవ్వండి,
అంతర్ముఖిగా మీరు ఆత్మ అని భావించండి, పురుషార్థం చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరి సంతానాన్ని, నేను ఎలాంటి ఆత్మను, నేను ఎలా ఉండేవారిని, నేను ఎలా అయ్యాను, ఇలా ఆలోచించడం మొదలు పెట్టండి. కనీసం అలా అంతర్ముఖిగా అయ్యి మీకు మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు జ్ఞానంలో ముందుకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఊరికే నోటితో జ్ఞానం యొక్క వర్షం కురిపించేసినంత మాత్రాన ముందుకెళ్తున్నట్లు కాదు అని. जो बच्चे ज्ञानी तो आत्मा के साथ साथ योगी नहीं बनते, उसमें देहाभिमान का अंश जरूर होगा. కొందరికి చూస్తే జ్ఞానం బాగానే అర్థమైనట్లుగా ఉంటుంది, జ్ఞానంలో ఏ పాయింట్ అయినా చెప్తారు, లోతు కూడా అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి. కానీ యోగం లేదనుకోండి, అంటే దానికి తగిన యోగం వారి దగ్గర లేదనుకోండి ఒకవేళ, అప్పుడు వాళ్ళలో దేహ అభిమానము యొక్క అంశాలు చాలా కనిపిస్తాయి అంటున్నారు బాబా. దేహాభిమానం వల్లే జ్ఞానంలో ముందుకెళ్ళిపోయినా కానీ యోగంలో ముందుకి వెళ్ళలేరు. ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, దాని మీద ప్రాక్టీస్ ఎక్కువ లేదు. అప్పుడేమవుతుంది, దేహాభిమానం లక్షణాలు కనిపిస్తాయి. యోగం లేకుండా అర్థం చేయించిన లాభం ఏమి ఉండదు. వీళ్ళు దేహాభిమానంలో ఉంటారు, వాళ్ళు దేహాభిమానంలో ఉంటారు. అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం అనేది పడుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒక విషయంలో వాళ్ళు సేవలో విసుగు తెప్పించేస్తూ ఉంటారు దేహాభిమానం ఉన్న పిల్లలు అంటున్నారు. बच्चे भाषण अच्छा करते हैं तो समझते हैं हम ज्ञानी तो बाप कहते हैं ज्ञानी आत्मा तो हो परंतु योग कम है, योग पर पुरुषार्थ बहुत कम है. కొంతమంది బాగా జ్ఞానం చెప్తూ ఉంటారు, మేము చాలా జ్ఞాన సంపన్న ఆత్మలం అనుకుంటారు. బాబా అంటారు, సరే పిల్లలు జ్ఞాన సంపన్న ఆత్మలే, కానీ యోగం ఉండాలి కదా, యోగం లేకపోతే పురుషార్థం తక్కువ ఉన్నట్టే లెక్క. జ్ఞానం ఎంత ఉందో యోగం కూడా సమానంగా ఉండాలి అంటారు అన్నమాట. బాప్ కిత్నా సమझाते, చాట్ రఖో ముఖ్య హై హీ యోగ కీ బాత్. ఎంత చెప్తారు బాబా, పిల్లలు చాట్ రాయండి, మీరు రోజంతట్లో ఎంత సమయం జ్ఞాపకం చేశారు, ఏం చేశారు అన్నీ రాయండి అంటారు. ఎందుకంటే ముఖ్యమైనది యోగం యొక్క విషయం. ఇది రాయమనేసరికి రాసేసరికి వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందన్నమాట, అసలు నేనేమి యోగం చేయట్లేదని. అప్పుడు రాస్తారా? రాయరు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు యోగం చేశారు, రోజు ఇదే పరిస్థితి ఉంది, అప్పుడు రాస్తారా చాట్? రాయరు, వదిలేస్తారనమాట. అందుకనే బాబా అన్న చాట్ రాస్తే ముఖం కనిపించిపోతుంది, దాంట్లో అద్దంలో కనిపిస్తుంది, చూసుకోవడానికి భయం వేసి చాట్ రాయడం మానేస్తారు, అద్దం ముందుకు వెళ్ళడం మానేస్తారు అన్నమాట. అద్దం ముందుకు వెళ్ళడం మానేస్తే మన ముఖం ఏమైనా బాగుపడుద్దే ఏంటి? ఇంకా రోజు వెళ్తే బాగున్నా బాగోకపోయినా అప్పుడు వెళ్ళి సరి చేసుకుంటాం. కానీ ఏం చేస్తారు పిల్లలు, అద్దమే తీసేస్తారు. అంటే ఏంటి, చాటే రాయరని బాబా అంటున్నారు. ముఖ్య హీ योग की बात है ना, ज्ञान के समझाने का शौक तो है लेकिन योग नहीं है तो योग बिकर विकर्म विनाश नहीं होंगे, फिर पद क्या कहें. జ్ఞానం బాగా చెప్తూ ఉంటారు కానీ యోగం కూడా కావాలి, వికర్మలు పోకపోతే పదవి లభించదు కదా అంటున్నారు. చాలామంది పిల్లలు ఇప్పుడు బాబా రిజల్ట్ చూసారనుకోండి, పాస్ మార్కులు ఎన్ని ఉన్నాయి, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎందరు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ ఎందరు ఉన్నారు అని చూసారనుకోండి, చాలామంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారంట. ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు అని చూస్తే అందరూ యోగంలోనే ఎక్కువ ఫెయిల్ అవుతారని బాబా అంటున్నారు. జ్ఞానంలో ఫెయిల్ అయితే అసలు జ్ఞానీలే అవ్వరు కదా వాళ్ళు. అది యోగంలోనే ఎక్కువ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని బాబా అంటున్నారు. ఎందుకంటే సేవలో ఫెయిల్ అవ్వడానికి ఏముండదు, ఎక్కువగా ఏముండదు, దానిలో శ్రమ పడాల్సింది ఏముండదు, పురుషార్థం చేయాల్సింది ఎక్కువేముండదు, ఎవరైనా చేయగలుగుతారు. అదే యోగం అంటే అందరూ చేయలేరు. ఆత్మాభిమానిగా అవ్వడం కష్టం, బాబా మీద ప్రేమ పెట్టుకోవడం కష్టం, బాబా జ్ఞాపకం చేయడం కష్టం, దేహాభిమానం వదలడం కష్టం, అన్ని కష్టమే. అందుకే యోగమే చేయరని బాబా సమझते हैं हम 100% है परंतु బాబా कहते 2%. కొందరు అనుకుంటారంట అసలు నేను 100% మార్కులతో పాస్ అవుతాను, బాబాని అడిగితే వీళ్ళకి 2% మార్కులు వస్తాయి అంటారంట.
కానీ వాళ్ళు అనుకోవడానికి మాత్రం 100 అనుకుంటారంట. ఏం చూసుకొని అనుకుంటారు? జ్ఞానం చూసుకొని నాకు 100 అన్నా వస్తాయి, కనీసం అసలు నాకు తెలియని విషయం అంటూ లేదు అనుకుంటారంట. అందుకని 100 అని వీళ్ళు వేసుకుంటే బాబా 2 వేస్తారంట. बाबा खुद बतलाते हैं, भोजन खाते समय याद में रहता, फिर भूल जाता, स्नान करता तो भी बाप की याद रहता, भले उसका बच्चा हूँ फिर भी याद भूल जाता. समझते हो यह तो नंबर 1 में जाने वाला, जरूर ज्ञान और योग ठीक होगा. फिर भी बाबा कहते हैं योग में बहुत मेहनत है. ब्रह्मा బాబాకి ఎన్ని మార్కులు? 100 అంతే కదా, 99 100 కదా, 100. సరే, బ్రహ్మా బాబా ఏమని మీరు ఎలాగ చేస్తున్నారు అంటే, అమ్మో యోగం చేయడం చాలా కష్టంగా ఉంది. భోజనం చేసేటప్పుడు బాబా జ్ఞాపకం చేస్తానా, 2 ముద్దలకు మర్చిపోతానా, మళ్ళీ స్నానం చేసేటప్పుడు మొదలు పెడతానా, మళ్ళీ 2 చెంబులు పోసుకుని మళ్ళీ మర్చిపోతానా అని ఎవరంటున్నారు? 100 మార్కులు వచ్చిన బ్రహ్మ బాబానే అంటున్నారు అన్నమాట. కానీ పిల్లలు ఏమంటారు? బాగా చేసేస్తున్నాము, మాకు 100కి 100 అనుకుంటారు. బాబా అన్నారు ఈయనే ఇంత కష్టపడితే, ఈయన నెంబర్ 1 వచ్చి ఆయనే ఇంత కష్టపడితే మరి మీరెంత కష్టపడాలి అని అనుకోవాలి. కానీ నేను బ్రహ్మ బాబా కంటే గొప్ప, నేను 100 మార్కులు అని అనుకుంటారా ఏంటి అంటున్నారు. బ్రహ్మ బాబా అనుకుంటా, నేను శివబాబా పిల్లవాడినే కదా, ఎందుకు మర్చిపోవాలి నా తండ్రిని నేను అనుకుంటా ఉంటారంట. समझते हो या तो नंबर 1, योग में बहुत मेहनत है, ट्रायल करके देखो, फिर अनुभव सुनाओ. समझा दर्जी कपड़ा सिलाई करते तो देखना चाहिए, बाबा की याद में रहता हूँ. బాబా అన్నారు పూర్తి కర్మ అంతా యోగంలో చేయగలుగుతున్నామా, లేదా కూర్చొని యోగం చేసేటప్పుడైనా ఆ కూర్చున్నంత టైం మొత్తం సమయం యోగంలోనే ఉన్నామా చూసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ట్రయల్ వేయండి అంటున్నారు. అప్పుడు చెప్పండి అంటున్నారు. ఒకవేళ ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళు టైలరింగ్ చేసే సమయం మొత్తం బాబా జ్ఞాపకంలోనే ఉన్నారా? బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసే టైం మొత్తం బాబా జ్ఞాపకంలో ఉన్నారా? ఎంతమంది ఉండగలుగుతారు? ఒకవేళ అలా ఉండాలి అన్న ఎంత ప్రాక్టీస్ చేయాలి, టైం టు టైం పెట్టుకోవాలి, గడియారంతో సమానంగా మనసు బుద్ధి తిరగాలి, అది చేయాలి ఇది చేయాలి. అంత చేస్తే కానీ, ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ నిలవదన్నమాట. बहुत मीठा माशुक है, उनको जितना याद करेंगे हमारे विकर्म विनाश होंगे. కాబట్టి బుద్ధి ఎటువైపు వెళ్ళిపోతున్నా బాబా వైపు జోడించుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాబా ఎవరు? ఎంతో మధురాతి మధురమైన ప్రియుడు. వారిని ఎంత జ్ఞాపకం చేస్తే నా వికర్మలు అంత వినాశనం అవుతాయి. అంత ప్రియమైన వారు బాబా, అంత సతోప్రధానంగా నన్ను తయారు చేస్తున్నారు. अपने को देखे हम कितना समय याद में रहता हूँ. बाबा को रिजल्ट बताने चाहिए, याद में रहने से ही कल्याण होगा. మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఎంత సమయం జ్ఞాపకంలో ఉంటున్నాను, బాబాకు రిజల్ట్ చెప్పాలి. జ్ఞాపకంలో ఉంటేనే కళ్యాణం అనేది జరుగుతుంది అంటున్నారు. బాకీ జాస్తి సమझाने से कल्याण नहीं होगा. బాబా అంటున్నారు అసలు యోగం మానేసే పూర్తిగా ఒకటే అందరికీ చెప్పడమే మొదలుపెట్టారు. చెప్తున్నారు నిజంగానే, వాళ్ళు వినకపోయినా మీరు జ్ఞానం ఇచ్చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు ఏం లాభం లేదు, ఒక్కళ్ళు తయారవ్వరు అంటున్నారు. समझने कुछ नहीं, अल्फ बिगर काम कैसे चलेगा. एक अल्फ का पता नहीं, बाकी तो बिंदी बिंदी हो जाती है. अल्फ के साथ बिंदी देने से फ़ायदा होता, योग नहीं तो सारा दिन टाइम वेस्ट करते रहते हैं. ఏమి అర్థం చేసుకోరు. బాబా జ్ఞాపకం లేకపోతే పని ఎలా జరుగుతుంది? బాబా అంటున్నారు మీరు ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటైనంత వరకు దానికి విలువ రాదు అంటున్నారు. అట్లా మీరు ఎంత సేవ చేసినా మీరు ఆత్మాభిమానిగా నన్ను జ్ఞాపకం చేయకుండా మీరు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా ఉపయోగము లేదు అంటున్నారు. ముందు మీరు చెప్పేది మీరు చేసి అప్పుడు మీరు చెప్పాలి అంటున్నారు. అప్పుడు ఎన్ని సున్నాలు పెడితే అంత లాభం. మీరు ఒకరికే చెప్పారు 10 లాభం, ఇంకొకరికి చెప్పారు 100 లాభం.
లేదు మీరు ఏం చేయలేదు, మీరు యోగం చేయలేదు, ఏం చేయలేదు, బాబా మీద ప్రేమ లేదు, కానీ మీరు ఒకటే చెప్తూ ఉన్నారు, సున్నాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఏం లాభం లేదు అంటున్నారు. ఏం జమ అనేది అవ్వదు కదా అంటున్నారు. తో యహ సారా దిన్ టైం వేస్ట్ కర్తే, యోగం చెయ్యకపోతే రోజంతా మీరు వేస్ట్ చేసినట్లే అంటున్నారు. ఈ రోజులో ఎంత యోగం చేస్తే అంత సఫలమైనట్లు అంట. ఎంత జ్ఞాపకం చెయ్యకపోతే అంత వేస్ట్, ఆ రోజుని అంత వేస్ట్ చేసినట్లు అంటున్నారు బాబా. బాబాకేమో జాలేస్తూ ఉంటుంది, అరే రోజంతా వీళ్ళు వేస్ట్ చేస్తున్నారే, వీళ్ళు లాస్ట్కి చూసుకుంటారు, పాపం చూసుకోవడం కూడా రోజు రోజు చూసుకోవడం కూడా తెలియట్లేదు వీళ్ళకి, ఇలాగే రోజంతా వేస్ట్ చేసి ఎప్పుడో ఒకసారి చూసుకొని మళ్ళీ అలాగే వేస్ట్ చేసుకుంటూ చివరి రోజు వచ్చేసింది, అప్పుడు బాబా అంటున్నారు ఇంకేం పదవి పొందుతారు, ఏమి అంతా వేస్ట్ చేసుకుంటే, ఇంకా అదృష్టంలో ఉండకపోతే బాబా మాత్రం ఏం చేస్తారు. అందుకే మాటి మాటికి చెప్తున్నారు, దైవీ గుణాలు కావాలి, బాబా జ్ఞాపకము కావాలి, బాబా చెప్పినవి నేను ఆచరిస్తున్నానా అనేది చూసుకోవాలి. బాబా రోజు రోజు ఎన్నో చెప్తారు. ఈరోజు ఏం చెప్పారు, దైవీ గుణం అంతర్ముఖంగా అయితే బోలెడని మార్కులు వచ్చేస్తాయి, స్కాలర్షిప్ వచ్చేస్తుంది. దైవీ గుణమే కదా, ఇది కూడా ఏంటిది దైవీ గుణమే కదా. మనసా వాచ కర్మణ పవిత్రత, సత్యత, అంతర్ముఖత దైవీ గుణమే కదా. బాబా రోజు దైవీ గుణాలు వినిపిస్తూ ఉంటారు, ఇవన్నీ పిల్లల్లో రావాలనే కదా చెప్తారు. అలాగే ఎంత ప్రేమ ఉంటే అంత జ్ఞాపకం బాగా కుదురుతుంది. అంటే ఏంటి, బాబా మీద ప్రేమ పెంచుకోవాలి. ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత ప్రేమ పెరుగుతుంది. అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది. అంటే ప్రేమ ఉంటే యోగం బాగా కుదురుద్ది, యోగం పెంచుతూ ఉంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది బాబా మీద అన్నమాట. తబహి శ్రీమత్ పర్ చల్ సకేంగే, బాబా మీద జ్ఞాపకం చేశారు, ప్రేమ పెరిగింది. ఎంత ప్రేమ పెరిగితే అంత శ్రీమతం మీద కూడా నడుస్తూ ఉంటారు. ప్రజలు అనుకోండి అవన్నీ అవసరం లేదు కదా, ఎంతమంది తయారవుతారు అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది ప్రజలుగా తయారవ్వడానికి కాదు కదా, ప్రజల్ని తయారు చేసుకోవడానికి, లక్ష్మీనారాయణులాగా తయారవ్వడానికి, ప్రజల్ని తయారు చేసుకోవడానికి. కానీ బాబా అంటున్నారు यहाँ आई ही हो లక్ష్మీనారాయణ बनने, इसमें मेहनत है, దీంట్లోనే శ్రమ ఉన్నది. बल स्वर्ग में जाएंगे परंतु सजाएं खाकर फिर पिछाड़ी में आकर पद पाएंगे थोड़ा सा. ఏమీ అటెన్షన్ ఇవ్వకపోతే, బాబా చెప్పిన మాట వినకపోతే స్వర్గంలో వస్తారు కానీ ఏదో చిన్న పదవి పొందుతూ ఉంటారు అంటున్నారు. పిల్లలు बाबा तो सब बच्चों को जानते हैं, जो बच्चे योग में कच्चे हैं वह देहाभिमान में आकर रूसते लड़ते झगड़ते. యోగంలో కచ్చగా ఉన్నారు అంటే యోగంలో సరిగ్గా పరిపక్వం అవ్వడం లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దేహాభిమానంలో వచ్చి అలుగుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. అలుగుతున్నారు, ఎవరన్నా ఏదైనా విషయానికి అలిగారన్నా లేకపోతే గొడవ పడుతున్నారు అన్నా వాళ్ళలో దేహాభిమానం పర్సెంట్ చాలా ఉన్నదని అర్థము అంటూ. పక్కా యోగిగా ఉంటే ఎంతో రాయల్గా నడుస్తూ ఉంటారు, చాలా కొద్దిగా మాట్లాడతారు, ఎంత ఇష్టంగా యజ్ఞ సేవ చేస్తారు. यह यज्ञ सर्विस में हड्डियाँ भी चले जाए ऐसे ऐसे कोई है भी, परंतु बाबा कहते याद में जास्ती रहो तो बाप से लव होगा और खुशी में रहेंगे. యజ్ఞ సేవలోనే నా ఎముక అరిగిపోవాలి అనుకుంటారు, అంత ఇష్టంగా చేస్తారు బాబా సేవ అంటే అంటున్నారు. అలాంటి పిల్లలు కూడా తప్పకుండా ఉన్నారు అంటున్నారు. జ్ఞాపకం చేసే పిల్లలు ఉన్నారు, చెయ్యని పిల్లలు ఉన్నారు. సేవ ఇష్టం లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతో ఇష్టంగా నా ఎముకలన్నీ సేవలోనే అరిగిపోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. యాద్ మే జాస్తి రహో तो बाप से लव होगा खुशी में रहेंगे. ఎక్కువ యోగం చేసే ప్రయత్నం చేస్తే ప్రేమ పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. బాప్ कहते हैं मैं भारत खंड में ही आता हूँ, भारत को ही आकर ऊंचा बनाता हूँ. ఈ భారత ఖండంలోనే వస్తాను,
ఈ భారతదేశాన్నే ఉన్నతంగా చేస్తాను అంటున్నారు. సత్యుగంలో అయితే మీరు విశ్వానికి అధికారిగా సద్గతిలో ఉన్నారు. మరి దుర్గతి చేసింది ఎవరు? రావణాసుడు. ఇప్పుడు మొదలైంది అంటే ద్వాపరయుగం. మరి అర్ధకల్పం సద్గతిలోనే ఉన్నారు కదా. तो सद्गति 1 सेकंड में पाते हो, 21 जन्म का वर्षा पा लेते हैं. 1 సెకండ్లో మీరు పొందుతారు సద్గతి అనేటువంటిది అని. బాబా పిల్లలు అయ్యారు, సద్గతిలో వెళ్ళడానికి అర్హత వచ్చేసింది. 1 సెకండ్లో అవుతారు బాబా పిల్లలు అంటే. అలాగే అంతిమ పేపర్ కూడా 1 సెకండ్లో నిర్ణయం అయిపోతుంది ఏ పదవి వస్తుందని. అందుకనే సెకండ్లో జీవన్ముక్తి అంటారు, సెకండ్లో సద్గతి అని అంటారు. 21 జన్మల వారసత్వం. దానికోసం తయారీ బోళ్ళంత సమయం చేసుకోవచ్చు, కానీ పొందేదైతే 1 సెకండ్లోనే పొందుతారు కదా. जब भी कोई अच्छा आदमी आए तो पहले पहले उनको बाप का परिचय दो. बाप कहते बच्चे इस ज्ञान से ही सद्गति होगी. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా మంచి మంచి వాళ్ళు అని వస్తూ ఉంటారు, వాళ్ళకి అందుకనే ముందు సద్గతి లభించే మార్గం ఏంటి? బాబా పరిచయం ఇవ్వండి అని. అర్థమైందా? 1 సెకండ్లో సద్గతి వారసులు. అర్థం అవ్వలేదా? 1 సెకండ్లో ఇంకా దొరకలేదు వాళ్ళకని. बच्चे जानते ड्रामा चल रहा सेकंड बाय सेकंड. यह बुद्धि में याद रहे तो भी तुम अच्छी रीति स्थिर रहेंगे. సెకండ్ బై సెకండ్ జమ అవుతుంది కదా. ఇదంతా గుర్తుండాలి మీకు, డ్రామా నడుస్తుందని. ఇదంతా గుర్తుంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది అని. यहाँ बैठे हो बुद्धि में रहे, సృష్టి చక్ర జూ మాఫీ కైసే ఫిర్తా रहता है. ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇప్పుడు కూడా సృష్టి చక్రం తిరుగుతూనే ఉంది. పేను నడక మాదిరిగా నడుస్తూనే ఉంది, సెకండ్ బై సెకండ్. ఒక 5000 సంవత్సరాల గడియారం ఉందనుకోండి, 5000 సంవత్సరాల గడియారంలో ఈ సెకండ్లు కూడా టిక్ టిక్ మని నడుస్తూనే ఉన్నాయి కదా. తో డ్రామా అనుసార్ హీ సారా పాఠ్ బజ్ రహా. డ్రామా అనుసారంగానే మొత్తం పాత్ర అంతా నడుస్తున్నది. 1 సెకండ్ పాస్ అయింది అంతే. రోలా హోతా జాతా హై నా, బహుత్ ఆహిస్తే ఆహిస్తే ఫిర్తా హై. ఆ 1 సెకండ్ ఈ డ్రామాలో ఒకవైపు నిండిపోయినట్లే, మళ్ళీ ఇది వచ్చే కల్పంలో ప్లే అవుతుంది కదా. కాబట్టి బామన్నారు 1 సెకండ్ నిండుతుంది, 1 సెకండ్ నిండుతుంది. అలా మీరు ఏ సెకండ్లో ఏం నింపుకుంటారో మళ్ళీ ప్లే చేసినప్పుడు అయ్యే ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేసేవన్నీ మీ ఆత్మలోను ఈ డ్రామాలోను మీరు నింపుకుంటున్నారని గుర్తుంచుకోండి అంటున్నారన్నమాట. చూడండి, ఏదో ఎవరైనా షూటింగ్ తీస్తున్నారనుకోండి, కెమెరా ముందు ఉన్నారనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు? ఒకసారి షూటింగ్ అయిపోయి ఫిక్స్ అయిపోతే ఇంకా అదే ఉంటుంది. అందుకనే బాబా ఏమంటున్నారు, ఈ డ్రామా అనే షూటింగ్ జరుగుతుంది, మీరు ప్రతి సెకండ్ దీంట్లో పాత్ర వహిస్తున్నారు. ఒకసారి షూటింగ్ అయిపోయిందంటే మీరు సరిదిద్దుకున్నామన్నా ఇక కుదరదు. కాబట్టి ఈ షూటింగ్ అనేది నింపుకుంటున్నాం అనేది గుర్తు పెట్టుకోండి అంటున్నారు అన్నమాట. యహే బేహద్ కా డ్రామా, ఇది బేహద్ డ్రామా అంటున్నారు. బూఢే ఆది జో హై ఉన్కి బుద్ధి మే యహా బాతే బైఠ్ నా సకే. కొంతమంది చాలా ముసలి వాళ్ళు ఉంటారు, ఏమీ పాపం అర్థం కాదనమాట. కొన్ని ఏం అర్థం కావు, ఏదో బాబా అని చెప్తే వాళ్ళకి అర్థం అనుకుంటారు, అర్థం చేసుకుంటారు తప్ప ఇంకా డ్రామా ఇలా 5000 సంవత్సరాలు ఉంటుంది, కల్పవృక్షం ఉంటుంది, ఇవన్నీ చెప్తే ఏం అర్థం కావు వాళ్ళు. మరి వాళ్ళకి తగినట్టే చెప్పాలి కదా. వాళ్ళకి అర్థం కానివన్నీ వాళ్ళకి చెప్పారనుకోండి, ఏమన్నా లాభం ఉందా? ఏం లేదంటున్నారు బాబా. అందుకని వాళ్ళ నాడిని చూసి చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుద్దో ముందు మీరు ఆలోచించుకొని అప్పుడు చెప్పాలి. డాక్టర్ అయినా అంతే కదా, ఈ మందు వీళ్ళకి పడుద్దా పడదా, వీళ్ళకి ఏ రోగం ఉంది ఏ మందు వేయాలి అంతేనా? లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన దగ్గర ఉన్న మందు తీసి ఇచ్చేస్తాడా? పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం ఏది ఉంటే అది చెప్పేస్తారు, వరుస పెట్టి చెప్పేస్తారు అన్నమాట. అందుకని బాబా ఏం చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. పిల్లలు ముందు ఆ వినడానికి వచ్చిన వాళ్ళకి ఏం అర్థమవుద్దో మీరు ఒక అంచనా వేసి దాన్ని బట్టి వాళ్ళకి జ్ఞానం అనేది ఇవ్వండి. అంతేకాని మీకు ఏదొస్తే అది చెప్పడం మొదలు పెట్టకండి. కొందరు ఏం చేస్తారు, వాళ్ళకి ఏది నచ్చితే బాగా
ఇష్టమైన విషయాలు ఉంటాయి జ్ఞానంలో కూడా. ఆ టాపిక్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కొందరికి సృష్టి చక్రం ఇష్టం ఉంటుంది, కొందరికి మెట్ల చిత్రం, కొందరికి స్వర్గం, కొందరికి లక్ష్మీనారాయణ, కొందరికి సర్వాత్మల పిత ఇష్టం ఉంటాయి. అది చెప్పాలంటే బాగా ఇష్టం ఉంటుంది అనమాట. అదే చెప్తూ ఉంటారన్నమాట. అంటే అందుకని బాబా ఏమంటారు, మీకు ఏది వస్తే అది చెప్పడం కాదు. పాపం ముసలోళ్ళు వస్తారు, వాళ్ళకి ఒక్క ముక్క అర్థం కాదు. ఇట్లా భగవంతుడి గురించి 2 మాటలు చెప్పి కనీసం బాబా బాబా అనుకోవడం నేర్పించండి. అంతకంటే మీరు ఎక్కువ చెప్తే మీరు చెప్పినా వేస్టే, వాళ్ళు విన్నా వేస్టే అంటున్నారు. వాళ్ళ బుద్ధికి అంత ఎక్కవు అంటున్నారు. योग भी नहीं फिर भी बच्चे तो है, हाँ सर्विस करने वालों का पद ऊंचा है, बाकी का कम पद होगा. బాబా అంటున్నారు యోగం అనేది కొంతమంది పిల్లలు మంచిగా ఉంది, కొందరిలో తక్కువగా ఉంది. సర్వీస్ చేస్తే దాని ఫలమైతే వారికి లభిస్తుంది అంటున్నారు. మిగిలిన వారి పదవి సంగతి ఏంటి అంతా మీరే ఆలోచించుకోవాలి. ఇదంతా దేహ డ్రామా చక్రం తిరుగుతుంది. ఎలా నా ఆత్మలో నేను రికార్డు నింపుకుంటే మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే నా పాత్ర ఇలా ఉందేంటి అంటే ఆ పాత్ర నింపుకున్నది ఎవరు? నేనే నింపుకున్నాను. కాబట్టి నా పాత్ర ఇక అలాగే ఉంది. हमारी आत्मा में भी ऐसी रिकॉर्ड भरा हुआ, छोटी आत्मा में इतना सारा रिकॉर्ड है. బాబా అన్న ఇంత చిన్న ఆత్మ మీది, మీ ఆత్మలో మీ రికార్డు మొత్తం అంతా ఉంటుంది అంటున్నారు. ఇదే సృష్టి. देखने में तो कुछ नहीं आता. మీరు ఒకవేళ ఆత్మను బాగా పరిశీలించారనుకోండి, ఆత్మలో ఉన్న పాత్ర తెలుస్తుందా ఏంటి? ఏం రికార్డు నింపుకుందో తెలుస్తుందా ఏంటి? ఏం కనబడదు, బిందువు తప్ప ఏం కనబడదు. సాక్షాత్కారమైన బిందువు కనిపిస్తుంది, కానీ ఆ బిందువు లోపల ఉన్న పాత్ర కనిపిస్తుందా ఏంటి? ఇప్పుడు ఒక క్యాసెట్ ఉంది, ఒక సీడీ ఉంది, లేకపోతే ఒక మెమరీ కార్డు ఉంది. దాన్ని మీరు ఎంత బాగా చూసినా దాని లోపల ఏముందో కనిపిస్తుందా ఏంటి? దాని లోపల సినిమా ఎప్పుడు కనిపిస్తుంది? అది పెడితేనే దానిలో ఉన్న వీడియో కనిపిస్తుంది, కానీ అది లేకపోతే దానిలో ఉన్నది ఏం కనిపించదు. అలా మీ ఆత్మలో ఉన్నది ఎప్పటికీ కనిపించదు అని బాబా. పాత్ర వహిస్తుంటే ఓహో ఈ ఆత్మలో ఈ పాత్ర ఉంది, ఈ ఆత్మలో ఈ పాత్ర ఉందని తెలుస్తుంది తప్ప మామూలుగా ఆత్మను చూసి ఆత్మలో ఏమి ఇమిడి ఉంటుంది ఏజ్ అనేది ఎవరు చెప్పలేరు కదా. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. इसमें हम जो बोलते जाते टाइम पास होता जाता, 5000 वर्ष बाद रिपीट होता. ऐसी समझ कोई के पास नहीं. जो महाराजी होंगे वह घड़ी घड़ी इन बातों पर ध्यान देकर समझ आते रहेंगे. इसलिए बाबा कहते हैं पहले पहले तो गाठ बांधो. महाराजी పిల్లలు ఉంటట్లయితే వారికి అటెన్షన్ ఉంటుంది. మేము నింపుకున్నదే మళ్ళీ మేము పొందుతాము, ఈ విధంగా మేము చెయ్యాలి అనేటువంటిది. ఇదే మరి పక్కా చేసుకోవాలి అంటున్నారు. బాబాని జ్ఞాపకం చేయడము, सर्विस చేయడం. बाप कहते हैं मुझे याद करो, आत्मा को अब घर जाना है, देह के सब संबंध छोड़ देना. మీ జ్ఞాపకం చేయండి, మీరు ఆత్మ ఇంటికి వెళ్ళాలి. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. మీ దేహ సంబంధాలన్నీ మీరు వదిలేసి మీరు ఆత్మ బిందువుగా ఇంటికి వెళ్ళాలి అని. జిత్నా హో సకే బాప్కో యాద్ కర్తే రహో. ఎంత వీలైతే అంత బాబా జ్ఞాపకంలోనే ఉండాలి. నేను ఆత్మను అనే విషయమే గుర్తుండాలి. ఇది కనిపించే పురుషార్థం కాదు, గుప్తంగా ఉంటుంది కదా అంటున్నారు. బాబా సలహా ఇస్తారు, పరిచయ भी बाप का ही दो, याद कम करते हो तो परिचय भी कम देते हो. బాబా పరిచయం కూడా ఇవ్వాలి. మీరు యోగం చేస్తుంటే మీకే అనిపిస్తూ ఉంటుంది బాబా పరిచయం ఇవ్వాలి, ఇలా చెప్పాలి అలా చెప్పాలని మీకే అనిపిస్తుంది. అసలు మీరు యోగమే చేయిందే మీకేమనిపిస్తుంది ఇంకా అంటున్నారు. तो पहले बाप का परिचय बुद्धि में बैठे, बोलो अब लिखो बरोबर वह हमारा बाप है, देह से ही सब कुछ छोड़ एक बाप को याद करना है. బాబా అంటున్నారు ఇట్లా చెప్పి అర్థం చేయించి వీరే మా తండ్రి అని రాయించగలగాలంట. అంత బాగా చెప్పాలి. మీరు అంటున్నారు మా అంటే ఆ మాట వస్తేనే వాళ్ళకి అర్థమైనట్లు. అది ఎప్పటికైనా రానివ్వండి, వీరే మా తండ్రి అనేటువంటిది వాళ్ళకి అర్థం కావాలి. జ్ఞాపకంతోనే సతోప్రధానంగా అవుతాము. పరమాత్ముడు తండ్రి, వారి జ్ఞాపకంతోనే నేను ఆత్మను సతోప్రధానంగా అవుతాను. ఇది తెలియాలి. ముక్తిధామం, జీవన్ ముక్తిధామం. దుఃఖ దర్ద్ హోతా హీ నహీ. అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు. రోజు రోజుకి మంచి విషయాలు, అచ్చి బాతే సంజాయి జారు. మంచి మంచి విషయాలు బాబా చెప్తూ ఉంటారు.
మీరు మాట్లాడుకున్న ఇవే మాట్లాడుకోవాలి, యోగ్యులు అవ్వాలి. బ్రాహ్మణులై ఆత్మిక సేవనే చేయకపోతే ఏం లాభం, ఎందుకు పనికొస్తారు? पढ़ाई को तो अच्छी रीति धारण करना चाहिए. बाबा जानते हैं बहुत है जिनको एक अक्षर भी धारणा नहीं होती. బాబాకు తెలుసు ఇది చదువు అని బాబా చెప్తారు. కొందరికి ఒక్క మొక్క కూడా రాదు, అది కూడా బాబాకు తెలుసు. यथार्थ रीति बाप को याद करते नहीं. राजा रानी का पद पाने में मेहनत है, जो मेहनत करेंगे वही ऊंच पद पाएंगे. కొందరు యథార్థంగా అంటే ఎలా జ్ఞాపకం చేయాలో అలా చెయ్యరు. రాజారాణి పదవి పొందాలంటే బాగా కష్టపడాలి, కానీ మామూలుగా ఏ పదవి అక్కర్లేదంటే పెద్దగా కష్టపడే అవసరం ఏమీ లేదు. రోజు మురళి వినేసి చేతనైనంత సేవ చేస్తే అదే ప్రజల్లో వచ్చేస్తారు. అదేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రాజారాణి అవ్వాలంటే మాత్రం బాగా కష్టపడాలి. అలా కష్టపడితేనే ఉన్నతమైన పదవి పొందుతారు. तो नंबर 1 को भी स्कॉलरशिप मिलती है. यह लक्ष्मी नारायण स्कॉलरशिप लिए हुए हैं. नंबर 1 स्कॉलरशिप పొందుతారు కదా. లక్ష్మీనారాయణలు ఉన్నారనుకోండి, వారు స్కాలర్షిప్ పొందినటువంటి వారే కదా అంటుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు లక్ష్మీనారాయణ ఫస్ట్ నెంబర్లో పొందిన వాళ్ళు పెద్ద ఎగ్జామ్ ఇది అంటుంది. స్కాలర్షిప్పే మాల తయారవుతుంది. అష్టరత్నాలు 8 ఫేస్ అష్టరత్నాల తర్వాత 100 మంది, 8 100 కలిపితే 108 అవుతారు. 8 తర్వాత 100, 100 తర్వాత 16,000 అని బాబా. కిतना పురుషార్థ కర్నా చాహియే మాలా మే పిరోనే లియే. ఆ మాలలో తిప్పబడాలంటే ఎంత పురుషార్థం చేయాలి? ఏం చేయాలన్నారు బాబా? అంతర్ముఖిగా ఉండే పురుషార్థం చేస్తే స్కాలర్షిప్ తీసుకోవడానికి అధికారిగా అవుతారు. చాలా అంతర్ముఖిగా ఉండాలి. ఇది బాప్తో హే కళ్యాణకారి. బాబా అన్నారు, నేను కళ్యాణకారిని కదా, మీ కళ్యాణం కోసమే చెప్తున్నా. లేకపోతే మనం మాట్లాడితే బాబాకి ఏం నష్టం, లేదా మనం బయట ప్రపంచ విషయాల్లో దూరితే బాబాకి ఏం నష్టం? మన కళ్యాణం కోసమే కదా చెప్తున్నారు. బాబా అన్నారు, నేను కళ్యాణకారిని, నా మాట నమ్మండి, మీ కళ్యాణమే జరుగుతుంది. మీరు అంతర్ముఖిగా ఉంటే మీ కళ్యాణమే జరుగుతుంది. మీ కళ్యాణం కోసమే చెప్తున్నాను అంటున్నారు. तो कल्याण के लिए ही राय देते ना, सारी दुनिया का होना है. కళ్యాణం అందరికీ జరగాలి, ప్రపంచంలో అందరికీ నంబర్ వారుగా కదా. మీరు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారంటే మీకు ఎక్కువ కళ్యాణం జరుగుతుంది కదా. స్టూడెంట్ మంచిగా చదువు మీద ధ్యాస ఉంటే మంచి స్టూడెంట్ అంటారు. కొందరికి అస్సలు ధ్యాస ఉండదు అంటున్నారు. తో పढ़ाईకి ఏమీ नहीं है. కొందరు అనుకుంటారు ఏదో అదృష్టంలో ఉంటే అదే వస్తుందిలే అంటే వాళ్ళకి అసలు లక్ష్యమే లేదు అంటున్నారు. లక్ష్యం ఉండాలంటే చార్ట్ పెట్టుకోండి, అప్పుడు మీకు లక్ష్యం వస్తుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. జ్ఞాన్తో యహా హీ చోడ్ జాయింగ్, జ్ఞాన్ కా పాఠ్ పూరా హో జాయేగా. మీరు జ్ఞానం యొక్క ఒక్క ముక్క కూడా గుర్తు పెట్టుకొని తీసుకెళ్ళరు అంటున్నారు. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అంటున్నారు. చిన్న ఆత్మ ఎంత పాత్ర వండర్ చూడండి. అవినాశి డ్రామా అంతర్ముఖిగా మీతో మీరు మాట్లాడుకోవడం కూడా మీకు రావాలి. ఇలా అంతర్ముఖిగా ఈ జ్ఞానం యొక్క పాయింట్స్ ఒకటే పెట్టలాగా కుయడం కాదు, మీకు మీరు మాట్లాడుకోండి. అప్పుడు మీకు లోపల చాలా సంతోషంగా ఉంటుంది. బాబా ఇలాంటి విషయాలు వినిపిస్తున్నారు. ఆత్మ ఎప్పుడూ నశించదు, తన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అని. ड्रामा में एक एक मनुष्य का एक एक चीज़ का पार्ट मुंदा हुआ, उनका बेअंत भी नहीं कहेंगे. ఇప్పుడు ఇంతమంది ఆత్మలు ఉన్నారు డ్రామాలో. ఇంతమంది బోలెడు కోట్ల ఆత్మలు. ఎవరి పాత్ర వాళ్ళ ఆత్మలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అని చెప్పి బేఅంత్ అని కూడా అనడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక ఆత్మ పాత్ర 5,000 ఉంటుంది, ఒక ఆత్మ పాత్ర 3,000 ఉంటుంది, ఒక ఆత్మ పాత్ర 2,000 ఉంటుంది. అంతమే లేదంటారా ఏంటి? ముందుగా అంతం 2,000 సంవత్సరాలే. మళ్ళీ పరంధామం వెళ్ళాలి, మళ్ళీ వస్తే మళ్ళీ ఆ 2,000 వహించాలి. అంతేగాని అంతమే లేని పాత్ర ఇలా వహించుకుంటూనే వెళ్ళిపోతూనే ఉంటుందా, ఇక్కడే ఉంటుందా ఏంటి? అంతమే లేదంటే అర్థం ఏంటి? ఇక్కడే ఉండిపోయి ఎప్పటికీ పాత్ర వహిస్తూనే ఉందనుకోండి, అప్పుడు అంతమే లేదంటారు.
కానీ నాటకం ఒకరోజు ఎండ్ అయిపోతుందిగా, ఇంటికి వెళ్తారుగా, మళ్ళీ వస్తారుగా, అంతముందిగా. అయితే తిరుగుతూ ఉంటుంది, తిరిగేదానికి అంతం లేదు, ఎన్నిసార్లు తిరుగుద్ది అనేది అంతం లేదు. కానీ నాటకం మొదలెక్కడ చివరెక్కడ అనే అంతమైతే ఉన్నాయి అంటున్నారు బాబా. ఆది మధ్య అంతం ఉంది కాబట్టేగా బాబా చెప్తున్నారు. ఆది మధ్య అంతమే లేని దాన్ని వచ్చి ఎవరు చెప్తారు? దీనికి అంతమే లేదు, ఈ నాటకం ఇలా నడుస్తూనే ఉందనుకోండి, అప్పుడు ఇంకెవరు వచ్చి చెప్తారు? అవసరమే ఉంది. తో యహ బేయంత్ నహీ కహేంగే, నాటకాన్ని బేయంత్ అని అనడానికి వీల్లేదు. అందుకో పాయా పరంతు యహ అనాది, అనాది అనాలి కానీ బేయంత్ అని అనకూడదు. కిత్నీ చీజే హై, ఎన్ని ఉన్నాయి, ఒక మాటకి అంత అర్థం ఉంది. అందుకని బాబా అన్నారు ఇన్ని విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంత అద్భుత సృష్టి ఇది అనిపిస్తుంది అన్నమాట. ఈశ్వర్కి కుదరత్ భీ నహీ కహ సక్తే, कहते हमारा ही इसमें पाठ है. బాబా అంటున్నారు భగవంతుడి సృష్టి అని కూడా అనొద్దు. మీరే కర్మ చేస్తున్నారు, మీ ఆత్మలో నిండుతున్నది, మళ్ళీ మీరే పొందుతున్నారు, నేనేం రాయట్లేదు మీ దాంట్లో అంటున్నారు బాబా. అంతే కదా, మీరు ఇవన్నీ చేయాలి అని నేనేం రాయట్లేదు కదా అంటున్నారు బాబా. అందుకని భగవంతుడు రాసిందని అనకండి, మళ్ళీ మీరే రాసుకుంటున్నారు, మీరే పొందుతున్నారు, మీరే చేస్తున్నారు అంటున్నారు బాబా. దీంట్లో ఎంత సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి చూడండి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం ఫస్ట్ పాయింట్, యోగంలో చాలా శ్రమ చేయాలి, ట్రయల్ చేసి చూడాలి. కర్మలో ఎంత సమయం నేను బాబా జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకంలో ఉండడం వల్లే కళ్యాణం జరుగుతుంది. మధురమైన ప్రియుణ్ణి చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఎంత చేశాము అనేది చార్ట్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా కళ్యాణకారి డ్రామా. ఏది మాట్లాడుతున్నారో చేస్తున్నారో 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. దీన్ని అర్థం చేసుకొని సంతోషంలో ఉండాలి. వరదాన్, आपस में स्नेह के लेन देन द्वारा सर्व को सहयोगी बनाने वाले सफलता मूर्त भव. పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సర్వులను సహయోగిగా చేసుకునే సఫలతామూర్తులుగా కండి. అభి జ్ఞాన్ లేనే కా స్టేజ్ పాస్. జ్ఞానాన్ని ఇవ్వడము తీసుకోవడము, ఈ స్టేజ్ అనేటువంటిది ఇప్పుడు మీరు